సో లాస్ట్ క్లాసెస్ లో ఫ్రాంక్హోఫర్ డైఫ్రాక్షన్ యూజింగ్ సింగిల్ స్లిట్ డిస్కస్ చేసాం, డబుల్ స్లిట్ డిస్కస్ చేసాం, ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ కూడా డిస్కస్ చేసాం. కాకపోతే ఈ స్లిట్స్ నెంబర్ ఎందుకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం మనం? సో స్క్రీన్ మీద ఫామ్ అయ్యే ఇమేజ్ మనకి ఫెయింట్ ఇమేజ్ రాకుండా, అంటే బ్లర్ ఇమేజ్ రాకుండా మనకి క్లియర్ ఇమేజ్ రావడం కోసం స్లిట్స్ నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఎప్పుడైతే స్లిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామో వాటికి డిస్పర్సివ్ పవర్ చెప్పాలి, రిజాల్వింగ్ పవర్ చెప్పాలి. అయితే డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటో, రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటో ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఇంటర్ఫియరెన్స్ కి డైఫ్రాక్షన్ కి కూడా డిఫరెన్స్ ఉంది, అదే డిస్కస్ చేయాలి. సో దానికి రిజాల్వింగ్ పవర్ కి డిస్పర్సివ్ పవర్ కి ఈక్వేషన్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటంటే పవర్ ఆఫ్ ఏ గ్రేటింగ్. గ్రేటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఆప్టిక్స్ లో గ్రేటింగ్ అంటే తెలియకుండా ఉండకూడదు. మీరు ఈ పేపర్ అంతా ఓన్లీ లైట్ గురించి, లైట్ వేవ్స్, సౌండ్ వేవ్స్, వాటి అబ్జర్వ్ చేసే ఫినామినల్స్ అన్నిటి గురించి నేర్చుకుంటారు. ఇప్పటి వరకు ఇంటర్ఫియరెన్స్, అబ్రేషన్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు డైఫ్రాక్షన్స్ అనేవి నేర్చుకుంటారు. సో ఇది గ్రేటింగ్. గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ E ప్లస్ D కలిపితే గ్రేటింగ్ అంటారు అనమాట. గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ద విడ్త్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్లిట్స్. స్లిట్స్ ఎంత తీసుకుంటారు అసలు? జనరల్లీ మనకి సబ్స్టెన్సెస్ ని 3 టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కింద బేస్ చేసుకుంటాం, బేస్డ్ ఆన్ లైట్ రేస్ ఫోకస్. జనరల్లీ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ అన్ని కూడా మనకి లైట్ రేస్ ని దాని నుంచి అలౌ చేస్తాయి. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక క్లాత్ తీసుకుంటే అటు సైడ్ లైట్ రేస్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా క్లాత్ నుంచి లైట్ రేస్ ఇంకో చోటకి ట్రావెల్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో లైట్ రేస్ కి ఈ పక్కన అబ్జర్వ్ చేసి అబ్జర్వర్ కి ఒక చెక్క ముక్కను ప్లేస్ చేశారనుకో, వుడ్ పీస్ ప్లేస్ చేస్తే ఈ వుడ్ పీస్ ని దాటుకొని ఇవి ఒపాక్ సబ్స్టెన్సెస్ అని అంటారు. అంటే లైట్ రేస్ ని దీని నుంచి అస్సలు ఎలా చేయవు. ఇలాంటి మెటీరియల్స్ ని మనం యూజ్ చేసుకొని స్లిట్స్ కింద యూజ్ చేసుకుంటాం. కాకపోతే ఆ స్లిట్స్ అన్ని సేమ్ విడ్త్, సేమ్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాటి లెంత్ కానీ, వాటి బ్రెడ్త్ కానీ, వాటి వాల్యూమ్స్ కానీ ఏది తీసుకున్నా అన్ని సేమ్ గా ఉండాలన్నమాట. సో అలాంటి 2 స్లిట్స్ ని, 2 స్లిట్స్ ని తీసుకొని ఈ గ్రేటింగ్ గురించి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ గ్రేటింగ్ అనే విషయం మీరు తెలుసుకోకపోతే ఈ ఆప్టిక్స్ ఎంత చదివినా మీకు వేస్టే. సో ఈ స్లిట్ కి, ఈ స్లిట్ కి, ఇది స్లిట్ 1, ఇది స్లిట్ 2. స్లిట్ 1, స్లిట్ 2. దీని విడ్త్ E, దీని విడ్త్ E. 2 విడ్త్ లో కూడా సేమ్ గా ఉండాలి. ఇది E1 అంటే ఇది E2 ఉంటారంటే ఖచ్చితంగా తప్పే. 2 విడ్త్, 2 స్లిట్స్ కి కూడా సేమ్ విడ్త్ ఉండాలి. వీటి మధ్య డిస్టెన్స్ కూడా మనకి సేమ్ గా ఉండాలి. సో ఈ విడ్త్ ని, డిస్టెన్స్ ని కలిపే మనం గ్రేటింగ్ అని చెప్తాం. అంటే 2 స్లిట్స్ ని కలుపుకొని ఒక గ్రేటింగ్ ఎలిమెంట్స్ అని చెప్తాం అన్నమాట. వీటి నుంచి పాస్ అయ్యే లైన్స్ ని స్పెక్ట్రల్ లైన్స్ అని అంటారు. వీటి నుంచి పాస్ అయ్యే లైట్ రేస్ ని స్పెక్ట్రల్ లైట్ రేస్ అని అంటారు. లైట్ రేస్ అయితే లైట్ రేస్, సౌండ్ వేవ్స్ అయితే సౌండ్ వేవ్స్. ఏ వేవ్స్ అయినా సరే మనకి వేవ్స్ నేచర్ లోనే కనపడతాయి, అవునా? సో ఇక్కడ లైట్ రేస్ ని ఎగ్జాంపుల్, ట్రాన్స్వర్స్ వేవ్స్ కాబట్టి లైట్ వేవ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఈ లైట్ వేవ్స్ ని స్పెక్ట్రల్ లైన్స్ అని అంటారు. స్పెక్ట్రల్ లైన్స్. సో ఈ స్పెక్ట్రల్ లైన్ నుంచి మనకి వేవ్స్ కింద ఫామ్ అవుతాయి. వేవ్స్, వేవ్ ఫ్రంట్స్, వేవ్లెట్స్ అనేవి ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్ డిఫరెన్స్ క్వశ్చన్ చెప్పినప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. వేవ్లెట్స్ అంటే ఏంటి, వేవ్ ఫ్రంట్స్ అంటే ఏంటి, అసలు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఏంటి, డైఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నవే, బట్ ఒకసారి ఇంకా క్లారిటీగా డిస్కస్ చేసుకో. గ్రేటింగ్. గ్రేటింగ్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. E ప్లస్ D ఎలిమెంట్ ని ఖచ్చితంగా గ్రేటింగ్ అనే పిలవాలి. అంటే విడ్త్, వాటి మధ్య డిస్టెన్స్, 2 స్లిట్ల మధ్య డిస్టెన్స్ ని, అంటే ఈ మొత్తం హోల్ అరేంజ్మెంట్ ని మనం ఏమని పిలుస్తాం? గ్రేటింగ్ అని పిలవాలి. ద హోల్ అరేంజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటింగ్. కాకపోతే కండిషన్ ఏంటి? కంపల్సరీ ఇట్ మస్ట్ కంటైన్ సేమ్ విడ్త్ అండ్ సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్లిట్స్ అన్నమాట. ఓకే, ఈ స్లిట్స్ నుంచి మనకి స్పెక్ట్రల్ లైన్స్ వెళ్తాయి. ఈ కేసులో మనం లైట్ రేస్ ని తీసుకుంటాం. ఓకే, ఈ ఫాలో అయ్యే లైట్ రేస్ కంట. సో గ్రేటింగ్ ఎలిమెంట్స్ ఈసారి 2 తీసుకున్నాం. ఇది ఒక గ్రేటింగ్ ఎలిమెంట్, ఇది ఒక గ్రేటింగ్ ఎలిమెంట్. సో దీని నుంచి ఒక స్పెక్ట్రల్ లైన్, దీని నుంచి ఒక స్పెక్ట్రల్ లైన్. స్పెక్ట్రల్ లైన్ 1 ఇది, స్పెక్ట్రల్ లైన్ 2 ఇది. వాటి చెప్పాలనుకుంది ఏంటంటే స్పెక్ట్రల్ లైన్ 1, స్పెక్ట్రల్ లైన్ 2 గ్రేటింగ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో గ్రేటింగ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయంటే ఖచ్చితంగా స్లిట్స్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. కానీ ఆ 4కి కూడా సేమ్ విడ్త్ ఉండాలి. విడ్త్ అంటే ఈ మనకి, డిస్టెన్స్ అంటే D. సేమ్ విడ్త్ ఉండాలి, సేమ్ డిస్టెన్స్ ఉండాలి. 2 అంటే 4 స్లిట్స్, 2 అపర్చర్స్ అంటే 2 స్పెక్ట్రల్ లైన్స్. 2 స్పెక్ట్రల్ లైన్స్ తీసుకున్నాం. ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయి కదా, స్పెక్ట్రల్ లైన్ 1, స్పెక్ట్రల్ లైన్ 2. ఈ 2 స్పెక్ట్రల్ లైన్స్ కి కూడా మనకి సంబాట్ చిన్న వేరియేషన్, యాంగిల్ వేరియేషన్ వస్తుంది. సంబాట్ యాంగిల్ వేరియేషన్ వస్తుంది. ఎందుకు యాంగిల్ వేరియేషన్ రావాలి? ఎందుకంటే డైఫ్రాక్షన్ గురించి మీరు చదువుకుంటారు, అవునా? డైఫ్రాక్షన్ అంటేనే బెండ్ అవడం, ఒరిజినల్ పాత్ కాకుండా బెండ్ అవి రావడం. సో బెండ్ అవుతుందంటే ఖచ్చితంగా, బెండ్ అవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి తీటా అనే యాంగిల్ మేక్ అవుతూ ఉంటుంది. సో ఈ యాంగిల్లో స్మాల్ పార్ట్, చాలా మైన్యూట్ డిఫరెన్స్ వచ్చినా సరే దాన్ని
క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని డిస్పర్సివ్ పవర్ అని చెప్తారు. ఇప్పుడు స్లిట్ 1, ఇది స్లిట్ 1 నుంచి వచ్చే లైట్ రే, ఇది స్లిట్ 2 నుంచి వచ్చే స్పెక్ట్రల్ రే. ఇది ఒక యాంగిల్ తీటా యాంగిల్ మేక్ చేస్తుంది. ఈ లైట్ రే వచ్చేసి తీటా ప్లస్ డి తీటా, వెరీ స్మాల్ వాల్యూస్ అయినా సరే మన స్మాల్ వాల్యూస్ ని కూడా క్లారిటీగా క్లియర్గా విజిబుల్ అబ్జర్వ్ చేయగలిగితే దాన్ని డిస్పర్సివ్ పవర్ అని అంటారు. ఓకే, యాంగిల్స్ లో స్పెక్ట్రల్ లైన్స్ లో యాంగిల్స్, స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఇక్కడ ఈ స్ప్లిట్ నుంచి వెళ్ళే స్పెక్ట్రల్ లైన్స్ ఈ స్ప్లిట్ నుంచి గ్రేటింగ్ 1 గ్రేటింగ్ 2. సో ఈ 2 గ్రేటింగ్స్ నుంచి వెళ్ళే స్పెక్ట్రల్ లైన్స్ లో యాంగిల్స్ లో చిన్న వేరియేషన్ వచ్చినా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగితే దాన్ని డిస్పర్సివ్ పవర్ అని చెప్పాలి. ఓకే, డిస్పర్సివ్ పవర్ ఎప్పుడు కూడా స్పెక్ట్రల్ లైన్స్ యొక్క యాంగిల్ వేరియేషన్ ని క్లియర్గా చెప్పగలిగితే అది డిస్పర్సివ్ పవర్. ఓకే, అదే వేవ్ లెంగ్త్స్ లో కూడా వేరియేషన్ చెప్పగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేవ్స్ ఎలా తీసుకుంటారు కదా, దీని వేవ్ లెంగ్త్ ఏమో లాంబ్డా, ఈ వేవ్ లెంగ్త్ వచ్చేసి మనకి లాంబ్డా ప్లస్ డి లాంబ్డా తీసుకున్నట్టయితే. ఓకే, సో ఒక వేవ్ లెంగ్త్ వాల్యూ వచ్చేసి లాంబ్డా, రెండో వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ వచ్చేసి, అంటే ఇది స్పెక్ట్రల్ లైన్ 1, ఇది స్పెక్ట్రల్ లైన్ 2. స్పెక్ట్రల్ లైన్ 1, స్పెక్ట్రల్ లైన్ 2, గ్రేటింగ్ 1, గ్రేటింగ్ 2. గ్రేటింగ్ 1, గ్రేటింగ్ 2 అంటే ఖచ్చితంగా ఎన్ని స్లిట్స్ యూస్ చేసుకుంటాం మనం? 4 స్లిట్స్ యూస్ చేసుకుంటాం. ఓకే, సో గ్రేటింగ్ 1 నుంచి వచ్చే స్పెక్ట్రల్ లైన్ కి, గ్రేటింగ్ 2 నుంచి వచ్చే స్పెక్ట్రల్ లైన్స్ కి వేవ్ లెంగ్త్ లాంబ్డా అయితే రెండో దాని వేవ్ లెంగ్త్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. ఈ వేవ్ లెంగ్త్ లో వేరియేషన్ చెప్పగలిగినట్టయితే, వేవ్ లెంగ్త్ లో చాలా చిన్న వేరియేషన్స్ కూడా మనం క్లియర్ గా చెప్పగలిగినట్టయితే అది మనకి రిజాల్వింగ్ పవర్ అవుతుంది. యాంగిల్స్ లో వేరియేషన్ చెప్పగలిగితే, కానీ ఆ వేరియేషన్ కూడా బాగా ఎక్కువ వేరియేషన్స్ ఉండాలా, మైన్యూట్ వేరియేషన్స్ ఉంటాయి. మైన్యూట్ వేరియేషన్స్ అప్ టు 0.001 డిగ్రీస్ కూడా మనం క్లియర్గా విజిబుల్ అవుతాయి. క్లియర్గా విజిబుల్ చేయగలిగితే మనం దాన్ని డిస్పర్సివ్ పవర్ అని అంటాం. అదే వేవ్ లెంగ్త్స్ ని క్లియర్గా విజిబుల్ చేయగలిగితే దాన్ని రిజాల్వింగ్ పవర్ అని చెప్తాం. ఓకే, యాంగిల్స్ ని క్లియర్గా చూస్తే డిస్పర్సివ్ పవర్, వేవ్ లెంగ్త్స్ ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది రిజాల్వింగ్ పవర్. వాటి పర్టికులర్ ఈక్వేషన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో d theta by d lambda is equal to n by e plus d into cos theta అని చెప్తాం. ఇది కంపల్సరీగా ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిస్పర్సివ్ పవర్ కంపల్సరీ డిపెండ్స్ ఆన్ గ్రేటింగ్ ఎలిమెంట్ అని చెప్పుకుంటున్నా అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ విడ్త్ ఆఫ్ ద స్లిట్ ప్లస్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్. సో గ్రేటింగ్ is nothing but sum of width of the slit plus distance between the two slits. ఓకేనా, సో అది గ్రేటింగ్ ఎలిమెంట్. ఈ డిస్పర్సివ్ పవర్ కంపల్సరీ గ్రేటింగ్ ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ డిక్రీస్ అయిపోతే డిస్పర్సివ్ పవర్ ఇంక్రీస్ అయిపోతుంది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. గ్రేటింగ్ ఎలిమెంట్ డిస్పర్సివ్ పవర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ లో కూడా ఇవి బోత్ ఆర్ ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే ఇది న్యూమరేటర్ లో రాదు, కానీ డినామినేటర్ లో రాసాం కాబట్టి ఖచ్చితంగా యాంగిల్ కి e ప్లస్ డి గ్రేటింగ్ ఎలిమెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే e ప్లస్ డి ఇంక్రీస్ అయితే డిస్పర్సివ్ పవర్ డిక్రీస్ అవుతుంది, ఒకవేళ e ప్లస్ డి డిక్రీస్ అయితే డిస్పర్సివ్ పవర్ ఇంక్రీస్ అవుతుంది. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి రిజాల్వింగ్ పవర్, రిజల్యూషన్ అంటే ఇక్కడ రాసి ఉంటాము వేవ్ లెంగ్త్ సెపరేషన్. రిజల్యూషన్ అంటే వేవ్ లెంగ్త్ సెపరేషన్. ఓకే, మనం టీవీలో అయినా సరే, మన సెల్ ఫోన్స్ అయినా సరే, మన సెల్ ఫోన్ లో కానీ ఏదైనా కానీ మనం అబ్జర్వ్ చేసే ప్రతి స్క్రీన్ కి రిజల్యూషన్ పవర్ చెప్పాలి. రిజల్యూషన్ అంటే ఏంటి? వేవ్ లెంగ్త్స్ ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయగలరు. రిజల్యూషన్ పవర్ ఎంత బాగుంటే అంత క్లారిటీగా మనం పిక్చర్ ని చూడగలం. అవునా? ఈవెన్ మనకి సెల్ ఫోన్ లో మనకి మన సెల్స్ లో ఏదైనా ఏ అప్లికేషన్ అయినా, ఈవెన్ మన స్క్రీన్ చూడాలన్నా, లేదంటే మన స్టాటిక్ వాల్ పేపర్ చూడాలన్నా, ఏది చూడాలన్నా రిజల్యూషన్ చాలా కంపల్సరీ. రిజల్యూషన్ అంటే ఏంటమ్మా? ప్రతి వేవ్ లెంగ్త్ ని మన హ్యూమన్ ఐ క్లియర్ గా అబ్జర్వ్ చేయగలగాలి. లేదంటే మనం హ్యూమన్ ఐ ప్లేస్ లో వాడే మైక్రోస్కోప్ అయినా సరే క్లియర్ గా అబ్జర్వ్ చేయగలగాలి. చిన్న మైన్యూట్ వేరియేషన్ ని కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయగలిగితే దాన్ని రిజల్యూషన్ అని అంటారు. ఎప్పుడు కూడా రిజల్యూషన్ బాగుందా అని అడుగుతాం. ఎల్ఈడి ఎల్సిడి టీవీకి వెళ్ళినప్పుడు ఆ పైన అట్టల మీద కూడా రాస్తాడు రిజల్యూషన్ అని. అంటే దాని అర్థం ఏంటి? వేవ్ లెంగ్త్స్ ని, చిన్న మైన్యూట్ వేవ్ లెంగ్త్స్ కూడా చాలా క్లియర్ గా విజిబుల్ చేయగలిగితే దాన్ని రిజల్యూషన్ అని చెప్తాం. సో ఆ రిజల్యూషన్ ఏ ఫార్మ్ లో డిపెండ్ అవుతుంది? లాంబ్డా బై డి లాంబ్డా ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ n. ఇక్కడ n అంటే గ్రేటింగ్ ఎలిమెంట్స్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రేటింగ్ ఎలిమెంట్స్
ఎలిమెంట్స్ లైన్స్ ప్లేస్ చేస్తామో అంత రిజాల్వింగ్ పవర్ బాగుంటుంది అనమాట. అంటే గ్రేడింగ్ ఎలిమెంట్స్ పెంచుకునే కొద్ది ఇప్పుడు చూడండి ఒకసారి నేను స్టార్టింగ్ ఇవాళ క్లాస్ మొదలెట్టినప్పుడే చెప్పాను ఏమని, ఫస్ట్ సింగిల్ స్లిట్ వాడాము, తర్వాత డబుల్ స్లిట్, తర్వాత ఎల్ స్లిట్స్ యూజ్ చేసాము. ఎందుకంటే మనకి ఇమేజ్ స్క్రీన్ మీద ఫామ్ అయ్యే ఇమేజ్ బ్లంగా కాకుండా క్లియర్గా కనిపించడం కోసం. మరి స్లిట్స్ పెంచితేనేనా క్లారిటీ ఇమేజ్ వచ్చింది, స్లిట్స్ నెంబర్ పెంచుకుంటూ ఉంటేనే మనకి స్క్రీన్ మీద క్లారిటీ ఇమేజ్ వచ్చింది. అలాగే నువ్వు ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ గ్రేటింగ్ సర్ఫేస్ మీద నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసుకుంటేనే మనకి రిజాల్వింగ్ పవర్ ఏమవుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. అంటే ఈ వేవ్ లెంత్ కి n మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, అంటే ఇది ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ గ్రేటింగ్ మీద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అవడం అంటే ఏంటి, స్లిట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలనే కదా దాని అర్థం. మా రెండు స్లిట్స్ కలుపుకునే ఒక గ్రేటింగ్ ఎలిమెంట్ అవునా. స్లిట్స్ నెంబర్ అంటే n నెంబర్ ఆఫ్ స్లిట్స్ పెరుగుతూ వెళ్ళే కొద్ది ఎన్ని స్లిట్లు ఉంటే రెజల్యూషన్ అంత బాగుంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఎన్ని గ్రేటింగ్ ఎలిమెంట్స్ ఉంటే అంత రెజల్యూషన్ బాగుంటుందని అర్థం. రెజల్యూషన్ అంటే చాలా క్లారిటీగా కనపడడం. మీరు కొనే ప్రతి వస్తువులోనే ఖచ్చితంగా రెజల్యూషన్ చూస్తారమ్మా, మీకు తెలుసో తెలీదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సోనీ, మీరు డైలీ లైఫ్లో చూసే వాటినే బాగా అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సోనీ టీవీ ఒక రకమైన పిక్చర్ చూపిస్తుంది. సో కాల్డ్ ఇప్పుడు డెవలప్ అయిన బియూ అనే టీవీ ఒకటి వస్తుంది, కాలిఫోర్నియా యుఎస్ నుంచి ఒకటి బియూ అనే కంపెనీ టీవీ ఒకటి డెవలప్ అయిన వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సోనీ టీవీని, బియూ టీవీని, నెక్స్ట్ హయ్యర్ టీవీని పక్కన పెట్టి చూడండి. రిజల్యూషన్ సోనీ టీవీ ఒకలా ఉంటుంది, హయ్యర్ ఒకలా ఉంటుంది, బియూ ఒకలా ఉంటుంది. మనం ఆ విషయం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. కొనేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే సోనీ ఒకలా ఉంటుంది, బియూ ఒకలా ఉంటుంది. అందుకే సిచ్యువేషన్కి రెజల్యూషన్ బేస్ చేసుకుని దాని కాస్ట్ కూడా చార్జ్ చేస్తారు అనే కదా. ఈవెన్ సోనీ టీవీ బ్రాండ్ అని చెప్తాం. దేనికి బ్రాండ్ అది, బేస్డ్ ఆన్ ద రెజల్యూషన్. మనం చూడగలిగే ఆబ్జెక్ట్, మనం అబ్జర్వ్ చేయగలిగే ప్రతి ఆబ్జెక్ట్కి మనం రెజల్యూషన్ చూసుకోవాలి. రెజల్యూషన్ ఖచ్చితంగా చూసుకోవాలి. మన ఇంచుమించుగా మన ఫోన్స్కి కూడా రెజల్యూషన్ ఉంటుందండి. ఎందుకంటే ప్రతిసారి మన స్క్రీన్ని అబ్జర్వ్ చేస్తాం. సో స్క్రీన్ అబ్జర్వ్ చేసినప్పుడు రెజల్యూషన్ పవర్ని బేస్ చేసుకొని మనం క్లారిటీగా చెప్పగలం. సో రెజల్యూషన్ మన డైలీ లైఫ్లో అంత ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ వేవ్ లెన్స్. సో స్లిట్స్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అంటే గ్రేటింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆన్ గ్రేటింగ్ సర్ఫేస్ అని చెప్తారు. మీకు మెటీరియల్లో కనపడడం నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ గ్రేటింగ్ సర్ఫేస్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ నీకు రెజల్యూషన్ అనేది పర్ఫెక్ట్ రెజల్యూషన్ వస్తుంది అని చెప్పడం. ఓకేనా, ఇదంతా మనకి డిస్పర్సివ్ పవర్కి, రిజల్యూషన్ పవర్కి సంబంధించిన డెఫినేషన్స్. ఇవన్నీ వీటికి సంబంధించిన డెరివేషన్స్ ఉంటాయో అవి చూద్దాం. తర్వాత ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్కి డైఫ్రాక్షన్కి మధ్య డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి, డైఫ్రాక్షన్ అంటే ఏంటో ఒకసారి క్లారిటీగా చూడాలి. ఇంటర్ఫియరెన్స్ ఏం లేదన్న ఆల్రెడీ చెప్పుకుంది, ఒక వేవ్ ఇంకొక వేవ్ సూపర్ ఇంపోజ్ అయిపోవడం. డైఫ్రాక్షన్ అంటే బెండ్ అవుతూ రావడం, సింపుల్గా చెప్పుకోవాలి. కాకపోతే అది వర్డ్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాడు అనేది చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్ డైఫ్రాక్షన్ కి డిఫరెన్స్ బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. ఇది మనకి షార్ట్ ఆన్సర్స్ లో చాలా సార్లు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. సో దీని ఆన్సర్ ఒకసారి చూసినట్టయితే, సో దీన్ని డిఫరెన్స్ ఫామ్ లో చూద్దాం. అంటే దీనికి వేరియేషన్, ఇంటర్ఫియరెన్స్ కి డైఫ్రాక్షన్ కి వేరియేషన్ తెలుసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇదేంటంటే టూ సెపరేట్ వేవ్ ఫ్రంట్స్ వల్ల మనకి ఇంటర్ఫియరెన్స్ ఫామ్ అవుతుందని చెప్తున్నారు. జనరల్లీ మనకి వేవ్ ఫ్రంట్స్ అంటే ఏంటి, వేవ్ లెంత్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి అవునా. వేవ్ ఫ్రంట్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఇవి స్లిట్స్ కదా, సో ఇవి స్లిట్స్. సో ఇక్కడ ఈ స్లిట్స్ నుంచి మనకి వేవ్స్ జనరేట్ అవుతాయి కదా. ఓకే, సో ఈ జనరేట్ అయిన వేవ్స్ కి ఈ అప్పర్ పార్ట్ ఉంది కదా, ఇలా వేవ్ జనరేట్ అయితే ఈ అప్పర్ పార్ట్ ని వేవ్ ఫ్రంట్స్ అని అంటారు. వేవ్ ఫ్రంట్ అంటే వేవ్ జనరేట్ అయిన వేవ్స్ కి అప్పర్ పార్ట్ ని, ఓన్లీ మాక్సిమం పార్ట్స్ ని వేవ్ ఫ్రంట్స్ అని చెప్తారు. అయితే ఆ వేవ్ ఫ్రంట్స్ సూపర్ ఇంపోజ్ అవడం వల్ల, ఇలా ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజ్ అవడం వల్ల మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతుంది అని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ అదే. సో ప్రైమరీ టూ సెపరేట్ వేవ్ ఫ్రంట్స్, రెండు సెపరేట్ వేవ్ ఫ్రంట్స్ సేమ్ ఒకేలాగా కొలైడ్ అవడం వల్ల మనకి ఇంటర్ఫియరెన్స్ అక్కర్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇదొక వేవ్ ఫ్రంట్, ఇదొక వేవ్ ఫ్రంట్, కలిపి ఒక వేవ్ ఫ్రంట్ వస్తాయి, వేవ్స్ యొక్క ఈ స్టార్టింగ్ ఇనిషియల్ పార్ట్స్ ని వేవ్ ఫ్రంట్స్ అని చెప్తారు. ఓకే, సో స్లిట్స్ నుంచి వచ్చేవి వీటిని ఫస్ట్ ప్రైమరీ వేవ్ ఫ్రంట్స్ అని అంటారు. వీటిని బేస్ చేసుకొని సెకండరీ వేవ్ ఫ్రంట్స్ కూడా వస్తాయి. సో ఈ వేవ్ ఫ్రంట్స్
ఫ్రంట్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ ద షేప్, మనం తీసుకునే షేప్ ని బట్టి వేవ్ ఫ్రంట్ షేప్ డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ షేప్ తీసుకున్నాం అనుకో సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్స్ వస్తాయి. అదే సర్క్యులర్ షేప్ తీసుకున్నాం అనుకో సర్క్యులర్ వేవ్ ఫ్రంట్స్ వస్తాయి. అంటే మనం తీసుకునే కంటెంట్ షేప్ మీద డిపెండ్ అయ్యి వేవ్ ఫ్రంట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో వేవ్స్ కి ఇనిషియల్ పార్ట్స్ ని మనం వేవ్ ఫ్రంట్స్ అని చెప్పాలి. అందులో మనకి స్టార్టింగ్ వేవ్ ఫ్రంట్స్, ప్రైమరీ వేవ్ ఫ్రంట్స్ అని, సెకండరీ వచ్చిన వాటిని సెకండరీ వేవ్ ఫ్రంట్స్ అని చెప్తాం. సో ఈ వేవ్ ఫ్రంట్స్ ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల వచ్చేదే మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చెప్పాలి. సో ఈ వేవ్ ఫ్రంట్స్ ని బేస్ చేసుకునే మనం ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ చెప్తాం. కానీ రెండు సెపరేట్ వేవ్ ఫ్రంట్స్ ఉండాలంట. వేవ్ ఫ్రంట్ 1, వేవ్ ఫ్రంట్ 2. ఈ రెండు ఒకదానితో ఒకటి మిక్స్ మధ్య వచ్చేదే మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చెప్తాం. ఓకే? సో అక్కడ స్లిట్స్ నుంచి వచ్చేవి వేవ్ ఫ్రంట్స్ అది షేప్ బట్టి డిసైడ్ అవుతుంది. సిలిండ్రికల్ అయితే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్స్, స్పియర్ అయితే స్పియర్ వేవ్ ఫ్రంట్స్, సర్కిల్ అయితే సర్కిల్ వేవ్ ఫ్రంట్స్, ప్లేన్ అయితే ప్లేన్ వేవ్ ఫ్రంట్స్, రెక్టాంగిల్ అయితే రెక్టాంగులర్ వేవ్ ఫ్రంట్స్. ఎలా పడితే అలా షేప్ బట్టి వేవ్ ఫ్రంట్స్ మారిపోతూ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ షేప్ కి దానంతట అవే బెండ్ అయిపోతూ ఉంటాయి. ఓకే? సో వేవ్స్ ఇనిషియల్ పార్ట్స్, కానీ ఖచ్చితంగా రెండు సెపరేట్ వేవ్ ఫ్రంట్స్ ఉండాలి అని చెప్తున్నాడు. అవి మధ్య అయ్యి మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కడ అవుతుందని విషయం డిస్కస్ చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. మరి డైఫ్రాక్షన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి? సెకండరీ వేవ్లెట్స్ వల్ల వస్తుందంట. వేవ్ ఫ్రంట్స్ గురించి చెప్పుకున్నాం కానీ వేవ్ లెట్స్ గురించి చెప్పలేదు కదా. వేవ్ లెట్స్ అంటే ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే వేవ్ ఫ్రంట్స్ అంటే ఏంటో వేవ్ లెట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దాని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అదొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. వేవ్ లెట్స్, ఈ వేవ్ ఫ్రంట్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అయినప్పుడు, వేవ్ ఫ్రంట్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అయినప్పుడు వీటిని వేవ్ లెట్స్ అని అంటారు. ఓకే? ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనం వేవ్ లెట్స్ అని చెప్పాలి. ఓకేనా? సో ఇది మనకి వేవ్ లెట్స్, వేవ్లెట్ 1, వేవ్లెట్ 2, వేవ్లెట్ 3. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ప్రతి దాన్ని మనం వేవ్ లెట్స్ అని చెప్పాలి. అయితే అది ప్రైమరీ వేవ్ ఫ్రంట్స్ వల్ల రాదు, సెకండరీ వేవ్ ఫ్రంట్స్ వల్ల వస్తుంది, వేవ్ లెట్స్ వల్ల వస్తుంది అని చెప్తారు. సెకండరీ వేవ్ లెట్స్ అంటే ఏంటి? సో స్లిట్స్ తీసుకోండి ఇలా. సో ఇవి మనకి ప్రైమరీ వేవ్ ఫ్రంట్స్. ఓకే? సో ఇప్పుడు ఇవి మనకి ప్రైమరీ అయితే వీటి నుంచి వచ్చేవి ఏమవుతాయి? సెకండరీ. సో ఈ సెకండరీలో మనకి వేవ్లెట్స్ కనబడుతున్నాయి, కనబడట్లేదు. సో ఈ సెకండరీ వేవ్లెట్స్ వల్ల ప్రొడక్షన్ ఆఫ్ వేవ్ ఏదే మనకి డైఫ్రాక్షన్ అని చెప్తున్నారు. నేను ఇక్కడ డార్క్ చేశాను చూడండి, 1, 2, 3. సో ఈ సెకండరీ వీటిల్ని సెకండరీ వేవ్లెట్స్ అని అంటారు. ఓకే? ఇవి ప్రైమరీ వేవ్ ఫ్రంట్స్ అమ్మ, ప్రైమరీ వేవ్ ఫ్రంట్స్. ఇవి సెకండరీ వేవ్ ఫ్రంట్స్. ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని సెకండరీ వేవ్లెట్స్ అని అంటారు. ఇంటర్సెక్షన్ పాయింట్ ప్రతి దాన్ని కూడా మనం ఏమని చెప్పాలి? వేవ్ లెట్స్ అని చెప్పాలి. ఓకే? సో ప్రైమరీ వేవ్ ఫ్రంట్స్ వల్ల వస్తాయి, రెండు సెపరేట్ వేవ్ ఫ్రంట్స్ వల్ల వస్తుంది ఇంటర్ఫియరెన్స్. సెకండరీ వేవ్లెట్స్ వల్ల వస్తాయి అది డైఫ్రాక్షన్. ఓకే? వేవ్లెట్స్ ఈజ్ నథింగ్ బట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వేవ్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ పాయింట్. ఓకే? వేవ్ ఫ్రంట్స్ ని ఇంటర్సెక్షన్ అయిన పాయింట్ నే వేవ్లెట్స్ అని అంటారు. అయితే అది ప్రైమరీలో లాగానే ఇక్కడ వస్తుంది మనకి సెకండరీస్. ఓకే? సో సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. విడ్త్ ఆఫ్ ఫ్రింజెస్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్. అంటే బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందని లాస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా. న్యూటన్ రింగ్స్ అయినా, బైప్రిజం ఎక్స్పెరిమెంట్ అయినా, వాట్ ఎవర్ ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే మనకి బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్. ఫ్రింజ్ విడ్త్ ఈక్వల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి ఇక్కడ ఫ్రింజెస్ వేస్తున్నారా అబ్జర్వ్ చేయండి. సో ఫ్రింజ్ విడ్త్, సో ఇది మనకి బ్రైట్ ఫ్రింజ్, సో ఇది మనకి డార్క్ ఫ్రింజ్, మళ్ళీ ఇది మనకి బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, అలా సక్సెసివ్ గా బ్రైట్ డార్క్ అలా ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రింజ్ విడ్త్లు ఉన్నాయి చూసారా అంటే ఇవి. సో డార్క్ అండ్ చేసిన విడ్త్లు ఉన్నాయి కదా, అవి ఈక్వల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ ఫ్రింజ్ విడ్త్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ 90% ఫ్రింజ్ విడ్త్ ఈక్వల్ గానే ఉంటుంది. ఫ్రింజ్ విడ్త్ మే ఆర్ మే నాట్ బి అని అన్నాడు కదా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ 90% we have to take it as it must be equal అని తీసుకోవాలి. ఓకే? అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి విడ్త్ ఆఫ్ ఫ్రింజెస్ ఆర్ నెవర్ ఈక్వల్. ఫ్రింజ్ విడ్త్ ఖచ్చితంగా ఈక్వల్ గా ఉండదు. ఫ్రింజ్ విడ్త్ ఖచ్చితంగా ఈక్వల్ గా ఉండదు. అంటే బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ విడ్చెస్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట, అన్ఈక్వల్ గా ఉంటాయి. ఇది కొంచెం ఇలా వైడర్ ఫ్రింజ్ వస్తాయి, ఇది థిన్ ఫ్రింజ్ రావడం, మళ్ళీ వైడర్ ఫ్రింజ్, మళ్ళీ థిన్ ఫ్రింజ్, అలా డిఫరెంట్ విడ్త్లు వస్తాయి అన్నమాట. ఇది విడ్త్ 1 ఉందనుకో, దీని విడ్త్ 2 ఉంటుంది, దీని విడ్త్ 3 ఉంటుంది, అలా అన్నమాట డిఫరెంట్ గా మారిపోతాయి డైఫ్రాక్షన్ లో ఫ్రింజ్ విడ్త్స్. ఓకే? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే థర్డ్ పాయింట్ చూడాలి. ఆల్ మాక్సిమమ్స్ హావ్ సేమ్ ఇంటెన్సిటీ. ప్రతి మాక్సిమం కి సేమ్ ఇంటెన్సిటీ ఉంటుందంట. మాక్సిమమ్స్ అంటే ఇవి వేవ్ ఫ్రంట్స్ మ్యాన్. హాఫ్ ఉంటే వేవ్ ఫ్రంట్స్, కంప్లీట్ ఉంటే అది మనకి మాక్సిమం వాల్యూ.
అంతేగాని 5 ఉంటే ఇది 2 ఉండడం, 5 ఉంటే 10 ఉండడం అలా ఉండదు. ప్రతి మాక్సిమం వాల్యూస్ కి కూడా మనకి సేమ్ ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఏ ప్యాటర్న్ లో మనకి అక్కడ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ లో. మరి డైఫ్రాక్షన్ వద్దాం. ఆల్ మాక్సిమమ్స్ ఆర్ వేరింగ్ ఇంటెన్సిటీ. ఎందుకో చెప్పనా, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయండి. ఇది మాక్సిమం, ఇది మినిమం, ఇది మాక్సిమం, ఇది మినిమం. ఇవన్నీ సేమ్ ఇంటెన్సిటీస్ తో ఉన్నాయా లేవా? ఖచ్చితంగా లేవు. అవునా? ఖచ్చితంగా ఇవన్నీ సేమ్ ఇంటెన్సిటీస్ తో ఉన్నాయా? లేవు. ఒక దానికి 5 వస్తే ఒక దానికి 3 వచ్చింది. అది మనం ఈక్వల్ అని ఎలా చెప్తాం? 5 వచ్చింది 3 వచ్చింది ఒక దానికి. ఇది ప్రిన్సిపల్ మాక్సిమం 5 వచ్చింది అనుకోవచ్చు. దీన్ని ప్రిన్సిపల్ మాక్సిమం అని పిలుస్తాం. ఈ మినిమమ్స్ ఇది 3 వచ్చింది, ఇది 2 వచ్చింది, ఇది 4 వచ్చింది, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి. మాక్సిమమ్స్ ఎప్పుడు కూడా మనకి సేమ్ గా ఉండవు. ఎక్కడ? డైఫ్రాక్షన్ లో. కానీ మాక్సిమమ్స్ అన్ని సేమ్ గా ఉంటాయి. ఎక్కడ? ఇంటర్ఫియరెన్స్ లో. సో సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ మాక్సిమమ్స్ ఉంటే అది మనకి ఇంటర్ఫియరెన్స్. డిఫరెంట్ మాక్సిమమ్స్ ఉంటే అది మనకి డైఫ్రాక్షన్. ఓకే, మాక్సిమమ్స్ వేరు, వేవ్ ఫ్రంట్స్ వేరేమో. మాక్సిమం ని హాఫ్ చేస్తేనే వేవ్ ఫ్రంట్స్ ఇవి. వేవ్ ఫ్రంట్స్ అంటే వేరేనండి. ప్రతిసారి మీరు మాక్సిమం వేవ్ ఫ్రంట్స్ ఒకటి అనుకున్నారు కనుక ఖచ్చితంగా రెండు డిఫరెంటే. వేవ్ ఫ్రంట్ అంటే ఓన్లీ అప్పర్ పార్ట్, వాటి ఇంటర్సెక్షన్ పార్ట్ వేవ్ లెట్స్. ఇంటర్సెక్షన్ పార్ట్స్ వచ్చి వేవ్ లెట్స్. సో లాస్ట్ పార్ట్ చూడండి. ఇన్ ఇంటర్ఫియరెన్స్ మినిమం ఇంటెన్సిటీ ఆల్మోస్ట్ డార్క్. మినిమం ఇంటెన్సిటీస్ అంటే మనకి బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్. మాక్సిమం ఇంటెన్సిటీస్ బ్రైట్ అవుతాయి. మాక్సిమం వాల్యూస్ బ్రైట్, మినిమం వాల్యూస్ డార్క్. మాక్సిమం అంటే హై వాల్యూస్ ఏమవుతాయి? బ్రైట్ వాల్యూస్ అవుతాయి. లో మినిమం వాల్యూస్ డార్క్ వాల్యూస్ అవుతాయి. మినిమం ఇంటెన్సిటీస్ అన్ని కూడా మనకి డార్కే. మాక్సిమం హై వాల్యూస్ డార్క్ వాల్యూస్, మినిమం లో వాల్యూస్ డార్క్ వాల్యూస్ అవుతాయి. ఓకేనా? సారీ, మాక్సిమం బ్రైట్ వాల్యూస్ అవుతాయి, మినిమం డార్క్ వాల్యూస్ అవుతాయి. అది ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అయితే. మరి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఏంటి? డైఫ్రాక్షన్ మినిమం ఇంటెన్సిటీస్ ఆర్ నాట్ డార్క్, అవి కూడా బ్రైట్ అవుతాయి. ఇవి ఏంటంటే అది బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ అలా వస్తుంది ఇంటర్ఫియరెన్స్ లో. ఇది అలా కాదు. మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం. ఇదంతా కూడా మనకి బ్రైట్ రీజియన్ లోనే కనబడుతుంది. వేవ్ లా కనబడుతుందమ్మా. బ్రైట్ రీజియన్ లోనే మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం అంటున్నానే తప్ప బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ అని చెప్తున్నాను నేను లేదు. సో బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఫామ్ అయినా సరే అవి ఈక్వల్ గా ఉండవు. కానీ మాక్సిమం సారీ ఇక్కడ మనం తీసుకునే మినిమమ్స్ అన్ని కూడా మాక్సిమం డార్క్ గా మాత్రం ఉండవు. డార్క్ గా అంటే బ్లాక్ కలర్, వైట్ కలర్ అంటే మనది అదే ఐ మీన్ బ్రైట్ అంటే మనం తీసుకునే వైట్ కలర్ కానీ లేదా సోడియం ల్యాంప్ కానీ. సో డార్క్ అంటే మనకి బ్లాక్ కలర్ లో ఇంకా అక్కడ ఏం కనిపించదు. అదే బ్రైట్ కలర్, బ్రైట్ గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? అది మనకి సోడియం వేపర్ ల్యాంప్ అయితే ఎల్లో కలర్ లో కనబడుతుంది, లేదనుకుంటే వైట్ కలర్ లో. వైట్ సోడియం ల్యాంప్ తీసుకుంటే వైట్ కలర్, ఎల్లో కలర్ సోడియం ల్యాంప్ తీసుకుంటే ఎల్లో కలర్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే బ్రైట్ డార్క్ ఫామ్ అవుతాయి. మాక్సిమం అయితే బ్రైట్, మినిమం అయితే డార్క్. కానీ ఇక్కడ మినిమం అయితే అవి కూడా బ్రైట్. మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం ఆల్ ఆర్ బ్రైట్. మాక్సిమం బ్రైట్ ఉంటుంది. ఓకే, సో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ లో మాక్సిమం బ్రైట్ కనపడుతుంది. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ లో బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో ఇదంతా మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కి సంబంధించిన డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏం చెప్తున్నాను? వేవ్ ఫ్రంట్స్, సెపరేట్ వేవ్ ఫ్రంట్స్ వల్ల వస్తాయంటారు. మరి ఇది వేవ్ లెట్స్, సెకండరీ వేవ్ లెట్స్ వల్ల వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఫ్రింజ్ విడ్త్ ఖచ్చితంగా మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ అనేది ఖచ్చితంగా ఈక్వల్ అవ్వదు. ఈక్వల్ అవ్వదు ఎందుకంటే మాక్సిమం మినిమం ఎక్కడ ఈక్వల్ అవుతాయి? ఖచ్చితంగా ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ ఆల్ మాక్సిమమ్స్ హావ్ సేమ్ ఇంటెన్సిటీ. ప్రతి మాక్సిమం కి కూడా ఏముంటుంది? మనకి సేమ్ ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంటెన్సిటీస్ కి సేమ్ ఇంటెన్సిటీ మెయింటైన్ అవ్వదు. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 3, 2, 4 అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇంటర్ఫియరెన్స్ మినిమం అంటే ఇంటెన్సిటీ ఆల్మోస్ట్ డార్క్. సో మినిమం ఇంటెన్సిటీస్ ఇక్కడ ఖచ్చితంగా డార్క్, మాక్సిమం డార్క్ ఉంటాయి. సమ్ వాట్ కొన్ని ఒక 1 or 2% మాత్రమే డార్క్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, 99% కూడా మనకి మినిమం ఇంటెన్సిటీస్ ఆల్మోస్ట్ బ్రైట్ వాల్యూస్ ఉంటాయి. అంటే మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం ఇలా ఫామ్ అవుతుంది. మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం ఇవన్నీ మనకి ఏ రీజన్ లో వస్తాయి? బ్రైట్ రీజన్స్ లోనే కనపడతాయి. ఓకేనా? సో బ్రైట్ రీజన్స్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ చెప్పుకుంది. వైట్ సోడియం లైట్ అయితే వైట్ సోడియం లైట్, ఎల్లో కలర్ సోడియం లైట్ అయితే ఎల్లో కలర్ సోడియం లైట్. అలా కాకుండా డార్క్ రీజన్ అయితే అక్కడ బ్లాక్ కలర్ లో బ్లర్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇదంతా మనకి ఇంటర్ఫియరెన్స్ కి డైఫ్రాక్షన్ కి మధ్య వేరియేషన్. నెక్స్ట్ క్లాస్ లో రిసాల్వింగ్ పవర్ కి డిస్పర్సివ్ పవర్ కి ఈక్వేషన్ చెప్పుకోవాలి. ఓకేనా?